మీ పేరమ్మా? మై నేమ్ ఇస్ కి రాజేశ్వరి. ఏం చేస్తావమ్మా? ప్రెసెంట్ బ్యాంక్ కోచింగ్ ఏ ఏరియా? ఇక్కడ ద్వారకా. 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అబ్బా? ఐ థింక్ జగన్. జగనే ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నాను? ఎందుకంటే అతను అడ్మినిస్ట్రేషన్ చూసి ఇప్పుడున్న డెవలప్మెంట్ చేశారు కదా. సో పీపుల్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జగనే రావాలని అనుకుంటున్నారు అతను చేసిన డెవలప్మెంట్ బట్టి. సో అతను వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను, రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2024 ఎలక్షన్స్లో వేరే వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా నేరుగా ఎలక్షన్స్లో ఉంటారు. కానీ వాళ్ళని కాదనుకునే జనాలు ఎందుకు జగన్నే కోరుకుంటారు? ఎందుకంటే అతను చేసే మంచి డెవలప్మెంట్స్ అండ్ స్టూడెంట్స్కి అదంతా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేశారు కాబట్టి రావాలని. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఎలా ఉంది? గుడ్. ఏంటి మీకేం మంచిది అనిపిస్తుంది? స్కీమ్స్ అంటే ఇప్పుడు ఏంటి స్టూడెంట్స్కి స్కీమ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే వృద్ధులు, వాళ్ళకి పెన్షన్స్ పరంగా చాలా డెవలప్ అయ్యింది. అప్పుడు ఏంటంటే వీళ్ళు వెళ్ళి పెన్షన్ వాళ్ళ దగ్గర తీసుకునేవారు. ఇప్పుడు అది కాదు, డెవలప్మెంట్ అయింది కాబట్టి వాళ్ళు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఈజీ మెథడ్ అనమాట. సో శ్రమ కూడా తగ్గుతుంది. వాళ్ళు వెళ్ళేకంటే వాళ్ళు వచ్చి ఇచ్చేదేమో చాలా బాగుంది. 2024 ఎలక్షన్లో నువ్వెవరు ఓటేద్దాం అనుకుంటున్నావు? జగన్. ప్రజల పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వచ్చి 2024 వచ్చే అవకాశం 98% ఉన్నాయి. అందరూ అదే వైఎస్ఆర్ లీడర్స్ అందరూ. ఎందుకండి 2024 ఎలక్షన్లో జగనే ఎందుకు మళ్ళీ వస్తాడని మీరు అనుకుంటున్నారు? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. సంక్షేమ పథకాలు, మెయిన్ సంక్షేమ పథకాల వల్ల జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటి, ఏ రకంగా మీకు సంక్షేమ పథకాలు నచ్చాయి? బై ద స్టూడెంట్స్ పరంగా కానీ, అలాగే ఎల్డర్స్, ముసలి వాళ్ళు, పెన్షన్స్, ఇవన్నీ వీటన్నిటి వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నమస్తే సార్, మీ పేరు? ఏ ఏరియా సార్ మీది? ఓకే సార్. సార్ అసలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్షేమం అసలు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో? ప్రజెంట్ అన్ని పార్టీలు వివిధ రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు ప్రాధాన్యతిస్తున్నారు. సంక్షేమం అనేది ప్రతి పేదవాడికి చాలా అవసరం. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి సంక్షేమ పథకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు అంటే పేదరికంగా దిగు స్థాయిలో ఉన్న వ్యక్తులు అందరూ ఉన్నారు. వాళ్ళకి సంక్షేమం ద్వారా ప్రతి ఇప్పుడు నాడు అమ్మ ఒడి, ఈ చేయూత, ఆసరా అన్ని స్కీము డైరెక్ట్ బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి ఇంటికి అవి చేరుకుంటున్నాయి. ఒకప్పుడు ఇవే స్కీములు కావాలంటే ఎక్కడో ఒక నాయకుడి దగ్గర, లేకపోతే ఆ పార్టీ ఉన్న కీలక నాయకుడి దగ్గర, అపోజిషన్ ఆ పార్టీ టీడీపీ ప్రభుత్వాలు ఉండేటప్పుడు వాళ్ళు కాలు చేయలు పట్టుకుని బతికినట్టే తప్ప ఇచ్చేవారు కాదు. ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా పథకం అనేది చేరుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రభుత్వ పథకాలు చాలామంది అంటున్నారు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్కి అప్పులు పాలవుతున్నారు అని. ప్రజెంట్ విషయం ఏంటంటే కరోనా స్థితిలో 2 సంవత్సరాలు చాలా లాసిపోయాయి. వ్యక్తిగతంగా కూడా చాలా వరకు కనీస ఆహార పరిస్థితులు కూడా కొన్ని దగ్గరలో వైద్య సదుపాయాలు తగ్గులకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటి వాలంటరీ వ్యవస్థ ద్వారా చక్కగా సరిదిద్దారు. సార్ 2024 ఎన్నికలు అనేవి ఎలా ఉండబోతున్నాయి సార్? మీ దృష్టిలో ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం ముఖ్యంగా ఉంది? ఎక్కువగా ఎలా తీసుకున్నా నాకు 50% వరకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. అందరూ మెజారిటీ ఒకలా ఉండదు, ఒక్కొక్కరు ఒప్పుకొని ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎలక్షన్లో ఇద్దరు కలిసి జనసేన టీడీపీ వెళ్తుంది. అలాగని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రాయలసీమ అల్ట ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి చక్కగా ఏం చేయాలో అవన్నీ చేశారు. అలాగే మా ఉత్తరాంధ్ర సమితి ఉద్దానం ప్రాజెక్టు, నెక్స్ట్ హాస్పిటల్ 700 కోట్లతో హాస్పిటల్, వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయానికి సంబంధించి ఉచిత డ్రిప్ ఇరిగేషన్ వాటర్ పాలసీని కూడా తీసుకుని వచ్చాడు.
మూలపేట పోర్టు ఇటువన్నీ సంక్షేమ పథకాలు అదే ప్రభు డెవలప్మెంట్ పూనుకుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, నెక్స్ట్ మన కాకినాడ నుంచి భోగాపురం వరకు 4 లేన్ 6 లేన్స్ వేకి సంబంధించి మెయిన్ ప్రాజెక్ట్ని తీసుకుంది. ఇలాగే ప్రతిదీ మన మెడికల్ వైద్యం సంబంధించి హాస్పిటల్ ఒకటి. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజ్ అత్యంత వేగంగా పునర్నిర్మించారు. సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చాలా శీఘ్రంగా జరుగుతుంది. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కొన్ని ఏమీ లేదు అంటే ఇచ్చిన 5 సంవత్సరాల పదవి కల 2 సంవత్సరాలు కరోనాకే ప్రభుత్వం సంక్షేమానికి ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రజలు ఇవన్నీ ఆలోచించి తమ ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.